ఇప్పుడు తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్లు నేను చెప్పినట్టు కొద్దిసేపు అనుకోని రాదు నీ అమ్మ అట్లనన్నా సంతృప్తి పడదాం అనేటువంటి అవకాశం కూడా లేదు వాస్తవానికి కూడా. ఇక్కడ తీన్మార్ మల్లన్న దగ్గర 100 కోట్లు అన్నారు. నేను ఛాలెంజ్ చేసిన, ఎన్నో సవాలు విసిరిన, ఎంతో చేసిన, ఎవరు ముందుకు రాలే. సరే అయినప్పటికీ కూడా సహజంగా ఇవి ఎందుకు పుడతా ఉంటాయి ఇట్లా అంటే, ఇప్పుడు కేసీఆర్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, కేటీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. దీని మీద ఎందుకు చర్చ జరగదు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, ఆ తర్వాత ఇతర చాలామంది దగ్గర 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. దాని మీద ఎందుకు చర్చ జరగదు? సంపాదిస్తే వాళ్ళు సంపాదించుకోవాలి, కానీ మీరెవర్రా సంపాదిస్తాను కన్నట్ట. అంతే కదా. అంటే విషయం ఏం చెప్తా ఉందంటే, ఈ నిమ్న వర్గాల బిడ్డలు ఏమన్నా రాజకీయంగా ముందుకొచ్చినప్పుడు అడ్డుకోవాలంటే వాడేటువంటి అస్త్రాలు ఇవన్నీ, అంతే తప్ప. కానీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. వాస్తవానికి 100 కోట్లు 1000 కోట్లు ఉంటే ఎప్పుడో ఖతం చేద్ది రాజకీయాల్ని.